ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగును గాక. మరి మీ గృహాల్లోకి మమ్మల్ని ఈ రాత్రి ఆహ్వానించినందుకు వందనాలు. మీరు రాసే ఉత్తరాలు అందుతున్నాయి, అలాగే ఈమెయిల్స్, వాట్సాప్లో మెసేజ్లు, వర్తమానాలు, అలాగే పిల్లల ఉత్తరాలు. ముఖ్యంగా కొంతమంది రోగులైన బిడ్డలు ఏ విధముగా స్వస్థత పొందుతున్నారు. ఎందుకంటే ఈ వర్తమానం ప్రకటించేటప్పుడు మేము మరి ఎవరైతే ఫోన్స్ ద్వారా వారి అవసరాలు, వ్యాధులు తెలియజేస్తున్నారో మా 20 సెల్ గ్రూప్స్ లో ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలు, మా కుటుంబం, మేమందరం మీ పేరు చొప్పున ప్రార్థన చేస్తున్నాం. అంచేత అధైర్యపడకండి, మీ అవసరాలు మాకు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభునందు పిల్లరా, సజీవుడనే ఒక అద్భుతమైన అంశాన్ని తీసుకుని దేవుని బిడ్డరా, ఈ అంశంలో 4 రకాలైన పునరుద్ధానాలు ఉన్నాయని చెప్పాను మీకు. గత కొద్ది వారాలుగా 2 రకాలైన పునరుద్ధానాల గురించి నేర్చుకున్నాం. ఒకటి పాపుడు పొందే నిత్య జీవం అనే పునరుద్ధానం, రెండవది ప్రభు యొక్క పునరుద్ధానం. ఈ వారం విశ్వాసి యొక్క పునరుద్ధానము అనే 3వ విషయం, విశ్వాసి యొక్క పునరుద్ధాన విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. మూలవచనంగా యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనంలో, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. దేవునికి స్తోత్రం. మేలు చేసిన అంటే ఇక్కడ మేలు దోస్ హూ దట్ డిడ్ గుడ్ అంటే యేసే నమ్ముకుని రక్షణ పొందిన వారు అని అర్థం. మేలు చేసినవాడు ప్రభువుని నమ్ముకున్నవాడు. ఏమండి, జీవ పునరుద్ధానం, ప్రభు యొక్క పునరుద్ధాన అనుభవంలో పాలు పొంది వారు మరణంలో నుండి, మృతుల నుండి తిరిగి లేస్తారు అని అర్థం. రెండవ భాగం తెస్సలోనికైయుల మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు నేను చదువుతాను, మీరు వినండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడలా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. చూసారా, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడును. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దేవునికి స్తోత్రం. అంతేకాదు, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఒక విశ్వాస జీవితంలో దేవుడి మనకిచ్చినటువంటి అనుభవాలు, ఈ భూమి మీద యేసయ్యతో పాటు, తోటి విశ్వాసులతో పాటు, దైవజనులతో పాటు దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు సహించి వహించి భరించి ఆయన చిత్తాన్ని బట్టి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఈ తెస్సలోనికైయుల సంఘంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ పట్టణంలో క్రైస్తవులకి చాలా హింసలు వచ్చాయి, అనేక మంది చనిపోతున్నారు. అక్కడ విశ్వాసులకి కొంచెం విశ్వాసులు గలిబిలి జరిగింది. ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి, మా వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు చంపబడుతున్నారు, ఈ చనిపోయిన వాళ్ళందరూ ఏమయ్యారు అని చెప్పి మరి విశ్వాసుల్లో ఒక రకమైన నిర్తేజం కలిగినప్పుడు ఈ సంగతి పౌలుకు తెలిసి, ఆ నిస్తేజం కలిగినప్పుడు తెలిసి వాళ్ళ బలహీనలు కాకుండా ఈ ప్రభు రాకడలో విశ్వాస యొక్క పునరుద్ధాన అనుభవంలో ఉన్న అమూల్యత, ఆ విలువ, ఆ ప్రాముఖ్యత ఏమిటో, అది ఎంత దివ్యమైన అనుభవం తెలియజేస్తూ ఈ 2 పత్రికలు పౌలు రాశాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు అన్యులాగా, నిరీక్షణ లేనిలాగా ఏడకూడదు అని మొదలు చెప్పి, ఎందుకు ఏడవకూడదు? నా కోసం, నా పాపముల కొరకు యేసయ్య చనిపోయాడు, రక్తం చిందించి చనిపోయాడు, 3 రోజులు సమాధిలో ఉన్నాడు, 3వ రోజున తిరిగి లేచాడు అని నమ్మితే
ఏమండి, ఎలాగైతే నమ్మారో, నమ్మి ప్రభువులో నిద్రించారో, యేసే రెండోసారి లోకానికి వచ్చినప్పుడు ఆ భక్తులందరినీ కూడా పరలోకము నుండి ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. ఎంత అద్భుతం! దేవునికి స్తోత్రం. అది చిన్న సంగతి కాదు. ఘోరశబ్దం వినబడుతుంది. మృతులు ఎవరి ఆత్మ వారి శరీరంలో, ఆ మట్టి దేహం మహిమా శరీరంగా మార్చబడి ఎవరి ఆత్మ వారి శరీరంలో ప్రవేశించి మధ్యాకాశంలో యేసయ్యని ఎదుర్కొని ఆయనతో పాటు 7 సంవత్సరాలు పెళ్లి విందులో పాల్గొంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడవబడిన వారికి ఇక్కడ 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 21 రకాల శ్రమలు, 7 బోర్లు, 7 ముద్రలు, 21 రకాల శ్రమలు, భయంకరమైన శ్రమలు అనుభవిస్తారు ఈ లోకంలో. ఏమండి, ఎత్తబడిన వారు క్రీస్తుతో 7 సంవత్సరాల మధ్యాకాశంలో విందు. దేవుని స్తోత్రం. అదే చెప్తున్నాడు. ఏమండి, 15వ వచనం నుండి చదివితే, ఆర్భాటముతో, ఏమంటే ప్రధాన దూత శబ్దముతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు, క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. ఏమంటే తర్వాత సజీవులుగా ఉన్న వారందరూ అప్పుడే వెంటనే వాడు మట్టి దేహాలు బతుకున్నలాగా, ఏలియాగా, హానోకులాగా ప్రాణంతో ఉండగానే ఈ మట్టి దేహాలు మహిమా శరీరంగా మార్చబడిపోయి ప్రభువుని ఎదుర్కొంటాం మధ్యాకాశంలో. దేవునికి స్తోత్రం. తర్వాత అనుభవం ఏంటి? వాట్ ఈజ్ ఆఫ్టర్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్? పౌలు అంటాడు, సదాకాలము మనము ప్రభువుతో కూడా ఉంటాం. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అని చివరిలో ఒక చక్కటి మాట చెప్పాడు. ఈ మాటల చేత ఎవరైతే తమ వారు చనిపోయి ఎక్కడున్నారో తెలియక అయోమయంలో ఉండి తన నూరు కొట్టుకుని నిద్రలేసి ఏడుస్తూ, వారు నాకు కనబడరేమో, ఏమైపోయారో, దేమైపోయారా, గాలైపోయారా, ధూళైపోయారా, నిరీక్షణ లేకుండా తగ్గిపోయే వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఈ సువార్త వారికి చెప్పి, ఈ వాక్యం చెప్పి, ఈ నిరీక్షణ మాటలు వారికి తెలియజేసి ఏం చేయాలి? వాళ్ళని ఆదరించాలి. ఆదరించుడి. దేవునికి స్తోత్రం. గ్రీక్ భాషలో ఈ ఆదరించుడు అనే మాటకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. టు స్టాండ్ డిసైడ్. దుఃఖములో ఉన్న వారి ప్రక్కన నిలవబడుట. దుఃఖములో ఉన్న వారి ప్రక్కన నిలవబడుట. వెంటనే if somebody loses his wife or husband or a son or a daughter or anybody of their beloved, immediately the neighbor believers should run to their home and stand beside them and tell these comforting words of resurrection. You see, the comforting words of living Jesus, and we have to stand beside them and comfort them. That's what Paul means. అయితే ఈ 13 నుండి 18 వచనాలు మనం చదివితే దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధానం అనే మాట చాలా అద్భుతమైన మాట. ఇంగ్లీష్ లో దేర్ ఆర్ 2 words, టు resuscitate and to resurrect. టు resuscitate means to live, to die. ఏమండి, చనిపోయాడు. ఉదాహరణకి లాజరు బతికాడు, కొంతకాలం చనిపోయాడు, బతికాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మళ్ళా చనిపోయాడు. దట్స్ కాల్డ్ టు రిససిటేట్. బట్ రిజరెక్షన్ ఈజ్ నాట్ లైక్ దట్. బ్రతికాం, యేసయ్యను నమ్ముకుని రక్షణ పొందాం, మృతి పొందాం, ఆయన రాకడలో తిరిగి లేచి we will not see death again. ఇక మరణాన్ని మనం రుచి చూడం. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ కాల్డ్ రిజరెక్షన్. టు లివ్ టు డై ఈస్ కాల్డ్ రిససిటేషన్. టు లివ్ ఈజ్ రిజరెక్షన్. ద సెకండ్ వన్ ఈజ్ గివెన్ బై జీసస్ టు us. ఎంత అద్భుతం అండి. దేవునికి స్తోత్రం. అంచేత చాలా మంది మనం నిద్రించిన తర్వాత, ఒక విశ్వాసి సమాధి చేయబడిన తర్వాత ఎలా లేస్తారు? పునరుద్ధానం అంటే విడిపోయినటువంటి మొక్కల్ని, అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత శవం పచ్చి 3 సంవత్సరాలు ఉంటుందంట సమాధిలో. పచ్చి అంటే తెలుసు కదా మీకు, వాసన ఎంత, 3 సంవత్సరాలు.
ద స్కెలిటన్ రిమైన్స్. అంటే పునరుద్ధానంలో దేని బిడ్డరా ఆ విరిగిపోయిన ముక్కలన్నీ అతుక్కోవడం కాదు పునరుద్ధానం అంటే. ఏమండి, పునరుద్ధానం రిజరక్షన్ ఈజ్ నాట్ రీకన్స్ట్రక్షన్. అతకడం, ఏ ముక్క ఎక్కడదో దాన్ని అతికి తిరిగి మళ్ళా కట్టేది అతికేది కాదు పునరుద్ధానం అంటే. చాలా మందికి తెలియదు ఈ సంగతి. I'm telling again, resurrection is not reconstruction. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీని అర్థం దేవుడు సమాధిలో ఉన్న ముక్కలన్నీ అతుకుతాడని కూడా కాదు. ఆ సమాధిలో ఉన్న ముక్కలన్నీ దేవుడు అతికేసి గూడు కింద శరీరం కింద తయారు చేసి ఆ తర్వాత సమాధిలో బయటకు వస్తాడని కాదు. దేవుని బిడ్డలారా, ఏమండి, a new body will be given in our resurrection. ఒక క్రొత్త శరీరం. హల్లెలూయా. యేసు తిరిగి లేచినప్పుడు ఆయనది కొత్త శరీరం. So we will have a new body like Jesus. We won't be equal to Jesus, or we don't become gods like him, but we will be like him spiritually, ఆత్మీయంగా. దేవుని బిడ్డలారా, పునరుద్ధానం కొత్త శరీరం. యేసయ్య నీకు నాకు కొత్త శరీరం ఇస్తాడు. హల్లెలూయా. కొత్త శరీరం, అది పరలోకానికి సరిపోయే శరీరం అండి. దాన్ని పౌలు మహిమా శరీరం అని పిలిచాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మహిమా శరీరము. హల్లెలూయా. మహిమా శరీరము ఎంత అద్భుతం అండి. యేసు రక్తం ఛాయ్, మహిమా శరీరము, కొత్త శరీరము. ఏమండి, అది పరలోకానికి సరిపోయే శరీరం. ఈ శరీరం ఉంది చూడండి, ఈ గాలి, నీరు, వాతావరణం, ఈ మట్టి, దిస్ బాడీ ఈజ్ ఆల్సో మిరకిల్ వర్క్ ఆఫ్ గాడ్. ఏమండి, ఈ శరీరం మట్టితో చేయకుండా దేవుడు వేరే లోహంతో దేనితోడన్నా చేస్తే ఐ డోంట్ థింక్ we will survive. You know why? Whatever this land is given, this mud is giving to us, whatever మనం ఏమి నేల మీద పండిస్తున్నాం, whatever we grow, అండి, many kinds of grains, same land, same mud, same field. How many kinds of vegetables, how many kinds of fruits. ఆహా, ఎంత అద్భుతం. Many kinds with many tastes, but with the same ground, and ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ టుక్ ద డస్ట్. డస్ట్ అంటే బూడిది అర్థం, కానీ మట్టి, నేల మట్టి అని ఉంది తెలుగు బైబిల్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ అప్లికబుల్, బట్ దేవుడు బూడిద తీసుకుని దానిలో నీళ్లు పోసి బాగా పిసికి ఆయన అరచేతిలో ముందు నమూనా తయారు చేశాడు. హీ మేడ్ ఏ బ్లూ ప్రింట్ ఇన్ హిస్ పామ్. చెక్కాడు, రూపం చెక్కాడు. 10 అంతస్తులు మేడ కడితే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి, బిల్డింగ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మనం ముందు బ్లూ ప్రింట్ తయారు చేసి మున్సిపాలిటీ వెళ్తాడో పంచాయతీ వెళ్తాడో అప్రూవ్ చేయించుకుని అప్పుడు ఏమంటే మేస్త్రికి ఇస్తే దాని ప్రకారం నమూనా ప్రకారంగా కడతాడు. సో గాడ్ హ్యాడ్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ us and of each one of us in his palm. అందుకే మనలో వంకలేవి లేవు. అయ్యో ఇలా చేసేటి, ఇలా ఈ ముక్కు ఇలా ఉందటి, ఈ నోరు ఇలా ఉందటి, ఈ పళ్ళు ఇలా ఉన్నది, ఈ కాళ్ళు ఇలా ఉన్నాయి. You cannot blame for any limb in your hand. How wise God is. ఎంత అద్భుతం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఈ లోకానికి ఈ శరీరం సరిపోయింది. అందుకే ఇది మట్టి శరీరం కనుక. సో సొలొమోను మహారాజు ప్రసంగం 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్టుగా భూమికి చేరుతుంది, ఆత్మదాన్ని దయచేసిన దేవుని ఎందుకు మరలా తిరిగిపోవును. హల్లెలూయా.
పరలోక వాతావరణం వేరు, భూలోక వాతావరణం వేరు. ఏ వాతావరణానికి సరిపోయిన శరీరాన్ని యేసుదేవుడు మనకి, దానికి సరిపోయిన శరీరం మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇంకో సత్యం తెలుసుకోవాలి. రాత్రి మీరు నీ జీవితంలో చివరి ఘట్టం, the last thing that will happen in your life is death. విశ్వాస జీవితంలో చివరి ఘట్టం ఏదంటే మరణం కదా. You have to face, you cannot escape death. ఇంతకు ముందు పోయిన వారిలో చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చివరి ఘట్టం. we cannot, మనం అదురుతూ బెదురుతూ చావుందంట, ఇవాళ వస్తుందో రేపొస్తుందో బాబోయ్, దాన్ని ఎలాగ ఎదుర్కోవాలి, నన్ను అది ఏం చేస్తుందో అన్న భయంతో చావును మనం ఎదుర్కోకూడదు. when we believe in Jesus, యేసును నమ్ముకున్న వెంటనే నీకు ఎంత ధైర్యం వచ్చేస్తుంటే, పాప భారము లేదు, మనకు మరణ భయము లేదు, నరక బాధ లేదు మనకు. మరువకండి, యేసు లేచినాడురా, సమాధి గెలిచినాడురా యేసు అనే అద్భుతమైన పాట ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఈ మరణం అనే దాస్యము చేత, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మరణ పంకిలము చేత, మరణ దాస్యము చేత పీడింపబడుచున్న వారిని విడిపించుటకై మనవలే ఆయన రక్త మాంసములలో పాలివాడాయన. మన శరీరం లాంటి శరీరం, మన రక్తం లాంటి రక్తం ధరించుకుని 33.5 సంవత్సరాలు ఎందుకు జీవించాడో తెలుసండి. ద మెయిన్ రీజన్, అతి ప్రాముఖ్యమైన కారణం ఏదంటే, చావు భయం నీలో నుండి తీసివేయడం. వై హీ డైడ్? హీ వాజ్ విక్టోరియస్ ఓవర్ డెత్. హల్లెలూయా. ఎంత అద్భుతం. He rose again, he lives. You will rise again, you will live. అదే ఆయన మరణంలో ఉన్న పరమార్థం, ఆయన అవతారంలో ఉన్న పరమార్థం. ఎంత గొప్ప సత్యం అండి. ప్రతి విశ్వాసి, దేవుని బిడ్డలారా, మృతులలో నుండి తిరిగి లేవడం ఖాయం. మృతులలో నుండి తిరిగి లేవడం ఖాయం. What a blessed hope we have. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. అంచెదీన మందు దూత బోరనూదుచుండగా, నిత్యవాసరంబు తెల్లవారు రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా, నేను కూడా చేరియుందునొచ్చు. అంచెదీన మందు దూత బోరనూదుచుండగా, నిత్యవాసరంబు తెల్లవారగా, రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా, నేను కూడా చేరియుందునచ్చట. నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియోందున్, నేను కూడా చేరియుందునచ్చట. Hallelujah. I'm so happy that I have received Jesus. యేసయ్య నా రక్షకుడుగా నాకు దొరికాడు కనుక ఈ రాత్రి ఎంతో నాకు ఆనందంగా. I have a blessed hope. ఆ దివ్యమైన పునరుద్ధాన అనుభవం నేను పొందబోతున్నాను. హల్లెలూయా. Do you have this hope tonight? ఈ రాత్రి నీకు నిరీక్షణ ఉందా? నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. యేసయ్య నమ్ముకుంటావా? ఈ రాత్రి ఈ లోకమాయలో చిక్కుకుని ఇంకా అలాగే నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఆశపడుతున్నావు. గాడ్ ఈస్ కాలింగ్ యూ. ఆయన లోబడి రక్షణ పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ రాత్రి నీ దాసు నిలబెట్టి పునరుద్ధానం, 4 రకాల పునరుద్ధానంలో 3వ రకం పునరుద్ధానం, విశ్వాసిక పునరుద్ధానం కొన్ని మర్మాలు, సత్యాలు మాకు బయలుపరిచి మాతో మాట్లాడినందుకు వందనాలు ఆయన. విత్తబడిన వాక్యం ప్రతి గుడిలో నాటుకు 100 ఫలించింది. నీ సహాయం దయచి ఈ రాత్రి నీ వాక్యం విన్న వారిలో కొన్ని ఆత్మలను రక్షించిన ఆయన. ఓ హల్లెలూయా. పాపకు నరక కూపము నుండి బయటపడి నిత్య జీవమును, నిత్యము బ్రతకడానికి నిత్య జీవం పొందే బిడ్డగా చేయండి. మహింపము. అలాగే ప్రభావ ప్రత్యేకంగా రోగుల బిడ్డలు, బలహీనైన బిడ్డలు, మంచం బట్టి
లేవలేని స్థితిలో ఉండి శోధనలో కష్టాల్లో నీ కొరకు అనుభవిస్తూ ఆయన ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి తండ్రి నీకు స్తోత్రం. ఆయన అలాంటి వారందరినీ నీ కృపాశ్రమనంతో ఎత్తిపడుతున్నాను. ఆ బిడ్డలందరినీ స్వస్థపరచండి నాయన. నీ వాక్కును పంపుతున్నాను. లేవనెత్తండి ప్రభువా, జయం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అవసరాలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.